హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మిద్దె తోట. ఈరోజు మా మిద్దె తోటలో పసుపు హార్వెస్ట్ చేసుకున్నాము. ఎలా అనేది చూసేద్దాం, వచ్చేయండి. ఇవి గ్రో బ్యాగ్స్లో పెంచినవండి మొక్కలు. మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చూపించాను నా దగ్గర పసుపు మొక్కలు ఎన్ని ఉన్నాయి అనేది. ఇలాంటి గ్రో బ్యాగ్స్లో అయితే నా దగ్గర 4 మొక్కలు ఉన్నాయండి, 4 బ్యాగ్స్లో ఉన్నాయి. అయితే నేను 2 బ్యాగ్స్లో మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే మొక్కలు ఇంకా వడబడలేదు. పసుపు కొమ్ములు అయితే బయటికి వచ్చేస్తున్నాయి, అయిందేమో చూద్దాం అనేసి నేను ఈరోజు అవి అయితే తీసేద్దామని చూశాను. అయితే బాగానే అయింది పసుపు. ఇదను ఇంకో బ్యాగ్లో మటుకి హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. పసుపు హార్వెస్ట్ చేసుకునే ముందు రోజైతే వాటర్ పోయకూడదండి చెట్టుకి, ఎందుకంటే ఆ మట్టి అంతా ఆ కొమ్ములకి అతుక్కుపోయి ఉంటుంది, మనకి తీయటానికి అంత ఈజీగా రాదు, ఇంకా జారిపోతూ ఉంటుంది మనం తీయాలంటే. అందుకోసం అని చెప్పేసి ముందు రోజైతే వాటర్ అయితే పోయకూడదండి. వాటర్ పోసుకుంటే చేతుల నిండా బాగా మంట అవుతుంది, తీయటానికి అయితే జారిపోతూ ఉంటుందండి. అందుకని నేను వాటర్ పోయలేదు. ఇలాగ వస్తుందండి దుంప. మొదట్లో అయితే పెద్ద దుంప ఉంటుంది, దానికి వచ్చే పిలకలండి ఇవన్నీను. చుట్టుపక్కలంతా పిలకలు స్ప్రెడ్ అవుతాయి, ఆ పొడవుగా వచ్చిన వేర్లకి పిలకలు వస్తాయండి. కాకపోతే దానికి ప్లేస్ సరిపోలేదు, అందుకని బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. అందుకోసమని నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే ఒక మొక్క తీసానండి ఒక గ్రో బ్యాగ్లో, ఇంకా ఇంకో గ్రో బ్యాగ్లో కూడా హార్వెస్ట్ చేశాను. అదైతే వీడియో క్లిప్ పెట్టలేదు. ఒక మొక్కకైతే ఎంత అయితే వచ్చిందండి పసుపు. అంతా 2 గ్రో బ్యాగ్స్లో ఎంత అయిందనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదంతా కూడా వేర్లు కట్ చేసి మనం ఆ దుంపను కూడా వాడుకోవాలండి. అదైతే ఈ మొక్కకు వచ్చింది పసుపు అండి. అది మనం మళ్ళీ దాన్ని నాటుకోవాలనుకుంటే చిన్న కొమ్ము నాటితే సరిపోతుందండి. నేనైతే స్టార్టింగ్ ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. 100 గ్రాములు 150 రూపీస్ తీసుకున్నారు ఆన్లైన్లో. ఒకసారి మాత్రం తెప్పించుకున్నాను, ఇంకా అదే కంటిన్యూషన్గా ఎప్పుడు హార్వెస్ట్ చేసినా మళ్ళీ నాటుకోవడానికి నేను ఒక 2-3 కొమ్ములు అయితే దాచి పెడతానండి. ఈసారి అయితే మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం కట్ చేస్తున్నాను. ఇదండి క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చిన పసుపు. ఆ చుట్టూ వేర్లు అవన్నీ కూడా తీసేసుకోవాలండి. చుట్టూతా అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఉంటుంది. అవన్నీ పెద్దగా ఉన్నాయన్నీ స్టార్టింగ్ మొదలు ఉన్న మొక్క దుంప అండి అది. ఆ దుంపకు మాత్రమే చుట్టుపక్కల ఇవంతా స్ప్రెడ్ అవుతాయి, కొమ్ములు వచ్చినాయి అనమాట. అవి బాగా ఎదిగినాయి కాబట్టి మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు. ఈసారి మళ్ళీ నాటుకునేటప్పుడు చిన్నవి పెట్టుకుంటే కొమ్ములు ఈసారి మళ్ళీ పెద్ద అవుతాయి. ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి లోపల ఎలా ఉందో, పసుపు కలర్లో మంచిగా కట్ చేయగల మంచి వాసన వస్తుందండి, మంచి స్మెల్ ఉంది. పసుపు అయితే బాగుంటుందండి. ఇది నేను 2వ సారి హార్వెస్ట్ చేసుకోవడం. ఈ పసుపు అయితే చాలా బాగుంటుంది, మేము వాడాము. ఇంతకుముందు ఇలా క్లీన్ చేసిన తర్వాత అయితే ఉడకబెట్టిన తర్వాత ముక్కలు కోసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఉడకబెట్టకుండానే చేస్తున్నాను ఎలా ఉంటుందని. ఇది పెద్ద దుంపండి, చూడండి చాలా బాగా ఉంటుంది. కలర్ చూసారా ఎలా ఉందో. ఈసారి ఎలా అవుతుందో అని చెప్పేసి నేను డైరెక్ట్గానే పీసెస్ చేస్తున్నాను. ఇలా చేసుకొని ఎండబెట్టిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత ఎంత పొడి అయిందనేది మీకు చెప్తానండి తర్వాత నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికైతే ఇది ఎండాలి కాబట్టి మనం చిన్న చిన్న ముక్కలు కోసుకుంటున్నాను. ఇలా పసుపు కొమ్ములన్నీ చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఎండాలంటే ఇలానే చేసుకోవాలి, లేదంటే బూజు వచ్చేస్తాయండి. ఇదండి మొత్తం కట్ చేసుకున్నవి. మొత్తం 1 కేజీ దాకా వచ్చిందండి నాకు పసుపు, పచ్చి పసుపు. మరి ఎండిన తర్వాత ఎంత అయితే ఉంటుందో చూద్దాము. ఇదండి పసుపు, మా మిద్దె తోటలో పసుపు హార్వెస్ట్ చేసుకున్నాము. దీన్ని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించేదైతే ఆ దుంపలు ఎదగలేదండి, అవి పిలకలుగా ఉన్నవి. నేను హార్వెస్ట్ చేసిన గ్రో బ్యాగ్లోవే. వీటిని మళ్ళీ నాటుకోవచ్చు. అవి కలర్ కూడా రాలేదు చూడండి, లోపలంతా వైట్గా ఉంది.
మీకు చూపిద్దాం అనేసి దాన్ని కట్ చేశాను. అవన్నీ పిలకలు అనమాట, వాటిని మళ్ళీ నాటుకోవచ్చు మనం. ఇదండి పసుపు హార్వెస్ట్ ఈరోజు మా మిద్దె తోటలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ.